జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరుప్పావే దివ్య ప్రబంధంలో చాలా ముఖ్యమైన అక్కారడిసిల్ అనగా గంగాళ ఉత్సవం అయిన 27వ కోడారే పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. నిన్నటి పాసురంలో గోపికలు తాము చేయ వ్రతం కోసం ఆ శ్రీకృష్ణ పరమాత్మను స్వామికి సంబంధించిన అన్ని వస్తువులను అడగడం జరిగినది. భక్త సులుపుడైన స్వామి వారికి అన్నీ ఇస్తానని మాట ఇచ్చి, మీ వ్రతానికి ఫలితం ఏమిటో చెప్పండి అని అడగగా గోపికలందరూ ఆ ఆనందంతో ఇంకా ఏమేమి కోరబోతున్నారో నేటి పాసురంలో తెలుసుకుందాం. నిన్ను ఆశ్రయింపని వారి మనసును కూడా జయించే అనంత కోటి కళ్యాణ గుణ సంపద కలిగిన ఓ గోవిందా, నిన్ను కీర్తించి నీ నుండి పరా అనే వాయిద్యాన్ని పొందిన మాకు ఈ ఆనందంలో జగత్తు అంతా మమ్మల్ని ఆశ్చర్యంతో పొగిడేలా ఘన సన్మానాన్ని మాకు నీవు చేయాలి. సన్మాన సమయంలో మా చేతులకు గాజులు, భుజాలకు దండకడియాలు, చెవిదిద్దులు, జమికీలు, మెట్టెలు, పట్టీలు ఇంకా అనేక ఆభరణాలను నీవు అనుగ్రహించగా మేము ధరించి సన్మానం పొందాలి. ఆపై మేలమి చీరను ధరించి పూర్తిగా నేతితో మునిగిన క్షీరాన్నమును మోచేతి గుండా నెయ్యి చేరుతుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి. ఇది మా కోరిక అని ఆండాల్ తల్లి బృందం ఆ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించడం జరిగినది. ఆండాల్ దివ్య తిరుడుగలే శరణం. గోవిందునితో అందమైన పూలజడ నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేరు మన్నారు కోవిలలో గోదాదేవికి అలంకరించబడి ఉన్నది.